హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. బికాజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫరెంట్ కంట్రీల గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని ఇండియన్ ఫైర్ బ్రాండ్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ఇన్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. అండ్ ఆల్సో ఫైర్ బ్రాండ్ ఈజ్ ఆల్రెడీ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్. మధ్యలో మంచి ఎడిటర్లు దొరక కొంతకాలం ఆగిపోయాం, ఇప్పటికి ఇంకా ఆపాం యాక్చువల్గా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ గోయింగ్ వెరీ సీరియస్ అహెడ్ అనమాట. ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇప్పుడు వార్ ఇందులో ఉన్నాం కాబట్టి పాకిస్తాన్లో జరిగిన వార్ గురించి ఆపరేషన్ సింధూర్ దాని మీద జరిగింది. ఇది ప్రతి విమర్శల మధ్యన కొట్టుమిట్లు ఆడుతుంది కాబట్టి ఇండియాలో ఎక్కడ ఉన్న అపోజిషన్ వాళ్ళు కూడా అది కావాలి కాబట్టి రకరకాల అనుకున్నాం. ఆఫ్టర్ పెహల్గామ్ జరిగిన తర్వాత ఏమైంది, వాట్ ఆల్ థింగ్స్ హ్యాపెండ్. మన వాళ్ళు కొంతకాలం వెయిట్ చేసి ప్లాన్ చేసి మిలిటరీ ప్లాన్ విత్ రా ఎఫెక్ట్ తోటి ఇజ్రాయెల్ సహాయంతో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే అటాక్డ్ ఆన్ మిడ్ నైట్ ఆన్ పాకిస్తాన్. టెర్రరిస్ట్ జోన్స్ మీద వేశారు. మనం 85% సక్సెస్ఫుల్ ఇన్ దట్. యాక్చువల్గా 85% సక్సెస్ఫుల్. నేను వెంటనే పెట్టాను. అప్పుడు పెహల్గామ్లో జరిగిన తర్వాత వెంటనే ఒక వీడియో పెట్టాను అన్నాడు. ఈ దెబ్బకి ఇండియా రియాక్ట్ అవుతుంది, కొంచెం సీరియస్గానే అవుతుంది, చాలా ప్లాన్ చేస్తారు. ఈ దెబ్బకి బలోచిస్తాన్ వాళ్ళకి రెక్కలు వచ్చేస్తాయి. బలోచిస్తాన్ బిఎల్సి అనుకుంటా, లిబరల్స్ అనమాట, లిబరల్ ఆర్మీ, బిఎల్ఈ, బలోచిస్తాన్ లిబరల్ ఆర్మీ అనేది ఒక గ్రూప్ బయలుదేరి వాళ్ళకి ఫైండింగ్ ఎవరెస్ట్ అన్నది లిటిల్ సీక్రెట్. వాళ్ళు ఇండియా అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ కబంధ హస్తాల్లో కొట్టుమిట్టు ఆడుతారు చాలా కాలం నుంచి. వాళ్ళకి ప్రాపర్ స్కూల్స్ ఏమీ ఉండవు. ఏమి లేకుండా వాళ్ళు విమెన్ని రేప్ చేయడం, పాకిస్తాన్ సైన్యం అంతా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంది. వాళ్ళని చీల్చి చెండాడుతున్నారు. ఎప్పుడు ఒక 1.5 months బ్యాక్ ఒక ట్రైన్ ఆపి ఆ 400 మంది ప్యాసింజర్లు ఉండగా వాళ్ళ ఆర్మీ వచ్చినప్పుడు ఆర్మీని లేపేశారు, పాకిస్తాన్ ఆర్మీని. ఇప్పుడు ఈ గొడవలో ఇండియా పాకిస్తాన్ గొడవలు జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి ఈ మధ్యన ఒక 10-15 days నుంచి వరుసగా వాళ్ళ మీద కాల్పులు జరిగి చాలామందిని లేపేస్తారు. ఇంక వాళ్ళకు పరుగు ఎవరు అక్కడ ఉన్న పాకిస్తానీ మిలిటరీ వాళ్ళు స్థావరాలను ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు నౌ దే అనౌన్స్డ్ బలోచిస్తాన్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ కంట్రీ అని. మాకు స్వతంత్రం వచ్చింది అని అనౌన్స్ చేసి పడేశారు. దట్ బిఎల్ఏ, బలోచిస్తాన్ లిబరల్ ఆర్మీ. వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే కంట్రీల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఇండియా. ఇక్కడ పాకిస్తాన్ మరి టర్కీ గిర్కీ లాంటి వాళ్ళ యొక్క సహాయం చేసుకుని అధివేశాలు వేస్తున్నప్పుడు ఎప్పటి నుంచో బలోచిస్తాన్కి ఇండియా ఈ సపోర్ట్. సో అంచేత వాళ్ళు చాలా నేను అప్పుడు పెట్టాను అందులో, ఈ దెబ్బతో బలోచిస్తాన్ ఫ్రీ అయిపోతుందని. ఈ ఇండియా పాకిస్తాన్ యొక్క ఎమోషనల్ వార్లో బలోచిస్తాన్ విల్ గెట్ బెనిఫిటెడ్. అండ్ వాళ్ళు వాళ్ళ కార్లు ఎత్తేస్తారు. డెఫినెట్గా వాళ్ళు చేయవలసింది వాళ్ళ తరపు నుంచి వాళ్ళు చేస్తారని చెప్పేసి ఫస్ట్ వీడియో చెక్ చేసుకోండి. నా వీడియో చెప్పాను, వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటాను. కంటెంట్ ఒకటే ఉంటుంది, భాష వేరేగా ఉంటుంది తప్పితే వాళ్ళు ఇంకే ఒకటి బజలో ఉందనుకోండి, ఒకటి ఇప్పుడు మంచి హ్యాపెనింగ్లో ఉంటే దాని గురించి అడుగుతారు. ఒకటి సినిమా, ఒకటి పాలిటిక్స్, ఒకటి వార్, ఎవరు అడిగినా అవే తిప్పి అడుగుతూ ఉంటారు. నేను కొత్త పాయింట్లు ఏమైనా ఉంటే నేను ట్రై చేసి చెప్తూ ఉంటాను అంతే. బికాజ్ నేను ఇంటర్నేషనల్ యూట్యూబ్ చూస్తాను, ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్ మీడియా చూస్తాను, నేషనల్ ఎలక్ట్రానిక్ మీడియా చూస్తాను, నేషనల్ యూట్యూబర్స్ కూడా చూస్తాను, ఫేమస్ యూట్యూబర్స్ ఇంక్లూడింగ్ ఐఎన్ఎస్. ఎందుకు చూస్తానంటే తెలియాలి, మనకు తెలిసి అందులో చాలా వరకు వారు జరుగుతున్నప్పుడు వచ్చినాయి అంటే అందరి తప్పే. సంచేత నేను కొంతకాలం సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు కూడా ఒక 4-5 days నుంచి మా ఓన్ ఛానల్కి సైలెంట్ ఎందుకు అయ్యానంటే ఐ వాజ్ నాట్ గెటింగ్ ఫుల్లీ, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఈ మధ్యలో లోకల్ వాళ్ళు ఎవరో గొడవ పడతారు, ఎక్కడ వాళ్ళు అమ్మాయి ఎవరో దానికి సపోర్ట్ చేసినట్టు, ఇంకోటి ఎవడో బీజేపీ వాడు వచ్చి అది చిరాకు వచ్చింది. ఇద్దరిది కూడా వేస్ట్ ఫెలోస్. సో అది అవసరం అవుతుంది మనకి కొట్టుకోవడం. అందరూ కలిసి ఏకతాటి మీద వీ మస్ట్ సపోర్ట్ ఇండియా, వీ షుడెంట్ బీ యాంటీ ఇండియన్. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నేను ఇప్పుడు 4-5 చెప్పాను వీడియోస్లోను. 4 మెయిన్ సారాంశం యాంటీ ఇండియన్స్ని బొక్కలో పెట్టండి. సో ఈ సందర్భంగా బలోచిస్తాన్ లిబరల్ ఆర్మీ ఏం చేసింది, అనౌన్స్ చేసింది. ఇది నేను మొట్టమొదటి చెప్పాను. ఫస్ట్ ఒక 15 రోజుల క్రితం ఎప్పుడో చెప్పిన దాంట్లో వాళ్ళు బెనిఫిట్ అవుతారండి. అదేవిధంగా బెనిఫిట్ అయ్యారు వాళ్ళ ఇక్కడి నుంచి వాళ్ళు కానీ వస్తే మన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే లేపేస్తారు వాళ్ళు. పాకిస్తాన్ విల్ రన్ ఆఫ్. ఏంటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ డబ్బులు ఇప్పుడు ఎవడిస్తాడు? చైనా ఇవ్వదు, ఎవరెవరు. చైనాకి ఇప్పుడు ఏంటంటే భయం, ఇక్కడ పాకిస్తాన్ యాక్చువల్గా ఓడిపోయింది కానీ గెలిచామని చెప్తే ఎక్కడ గెలిచారు, ఏం గెలిచారు?
విమానాలను కూల్చే ఉన్నారు. ప్రూఫ్ చూపించండి. వెళ్ళిన యుద్ధ విమానం అన్నీ వచ్చేసినాయి బ్యాక్కి. మన వాళ్ళు వేసి చాలా పవర్ఫుల్ బ్రహ్మోస్ అటువంటివి ఉన్నాయి కాబట్టి మిగతా దేశాల నుంచి కూడా మన వాళ్ళకి ఫ్రెష్ ఆర్డర్లు కూడా వచ్చినాయి. చాలా పవర్ఫుల్గా కొడితే మళ్ళీ న్యూక్లియర్ అది లీక్ అయిపోయిందట. పెద్ద గుంట ఏర్పడిపోయి. సచ్ ఎ పవర్ఫుల్ థింగ్. ఇట్ ఈస్ అన్ ఇండిజీనియస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ వేర్ మెనీ కంట్రీస్ ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ చేస్తారు మన దగ్గర. అటువంటి యుద్ధ మాన్యుమెంటల్ ఇదనమాట. వాట్ యు కాల్ దట్ అమ్యునిషన్స్, బాంబ్స్ అదర్ దాన్ న్యూక్లియర్ కాకుండా ఉన్నవి. అటువంటివి మన యొక్క ఫ్లైట్స్ని యుద్ధ విమానాలు కూల్చేమని చెప్తున్నారు. ఇప్పటికి కూడా అబద్ధం ఆడుతున్నారు. వాళ్ళ మీద విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు ప్రపంచంలో చాలా. అమెరికాలో ఉన్నా కూడా ట్రోల్ చేస్తున్నారు. వాడు డబుల్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళకు మోడీ గారు కూడా శాంక్షన్ పెట్టేస్తాడు. మీరు శాంక్షన్ పెట్టి మీ యొక్క వస్తువులు పెట్టడం అనుకున్నారా? మీ కూడా ఫుల్గా ఈ దెబ్బకి మొన్న వాడి చెయ్యి కూడా ఉందిలేను. వాళ్ళందరూ కూడా ఏదో విధంగా భారతదేశానికి బుద్ధి చెప్పాలనే ఉందన్నమాట వాళ్ళకి ఇండియా గ్రో అవటం ఇష్టం లేదు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. అమెరికా ఎప్పటి నుంచో ఇందిరాగాంధీయే కరెక్ట్ సమాధానం చెప్పింది. అయినా కూడా వాళ్ళ ఫాదర్ టైంలో ఈ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు అతను పెద్ద యాక్షన్ తీసుకోలేదు. తీసుకుని ఉంటే ఇంత గొడవ ఉండేది కాదు. నెహ్రూ గారి మిస్టేక్లు, గాంధీ గారి మిస్టేక్లు కొన్ని ఉన్నాయి యాక్చువల్గాను. ఏది ఓవర్ ప్రేమకు పోయి అందరూ మనుషులే అంచేది. ముస్లిమ్స్ అనుకున్న వాళ్ళు సెపరేట్ అయిపోయి మా ముస్లిం దేశానికి వెళ్ళిపోతా అన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకనలేదు అంటే అసలు సెక్యులరిజం ఉండదు ఇక్కడ. హ్యాపీగా హిందుస్థానీ అందరూ ఎందుకనలేదు అన్నాను. వీళ్ళేమో పెన్నులు కట్టడానికి ఒక వ్యవస్థ లేదు కాబట్టి వాళ్ళకి మనకు అనుకుంటూ 10 కోట్లు 30 కోట్లు చేశారు. ముందు దాని మీద రెస్ట్రిక్షన్ పెట్టండి బాబు, పట్టుకొస్తే మంచిది. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు కనేసి 15 మందిని 20 మందిని కనేసి మిగతా వాళ్ళకి అంత లేకుండా వాట్స్ ఆల్స్ నాన్ సెన్స్. వాళ్ళకి ఏం పని లేదు, తింటాం కంటాం విచ్ ఈస్ నాట్ కరెక్ట్ టు ఇండియా. సో ఇవన్నీ కంట్రోల్ చేస్తే, నియంత్రిస్తేనే అప్పుడు బాగుపడుతుంది. లేకపోతే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్, ఇండియాలో ఉన్న హిందువుల్లో యాంటీ ఇండియన్స్ ఉంటారు, చేట పురుగులు అన్ని చోట్ల ఉంటారు. మన దేశంలో ఉన్నంత ఎక్కువ ఇంకా వేరే చోట ఉండరు. ఇక్కడ ఇండియాలో ఉంటూ ఇండియా ఫుడ్ తింటూ ఇండియాలోనే సంపాదించుకుంటూ కరాచీ బేకరీలాంటి పెడతారు. వాడు నేను ఇండియన్ అంటున్నాడు కానీ అన్నా కూడాను ఇక్కడికి వచ్చి ఒక పాకిస్తానీ పేరు పెట్టాడంటే వాడు ఎంతటి పాకిస్తానీ అభిమాని అయి ఉండాలి. కరాచీ బేకరీ అని పెట్టి ఇక్కడ క్లిక్ అయిపోయాడు. ఇక్కడ వైజాగ్ను మొన్న బోర్డు పీకేసరిగా చెప్తున్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇటువంటివి కూడా జరగకుండా చూడాలి. ఆల్ ఇండియన్ నేమ్ షుడ్ బి దేర్. లెట్ ద గెట్ అవుట్ ఫ్రమ్ ఇండియా యాక్చువల్గా. యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ దట్ యాంటీ ఇండియన్ అనుకున్న ఎవడైనా కూడా ఇదే చేయాలి. బలోచిస్తాన్ని ఫైట్ చేసి ఎంతోమందిని పోగొట్టుకుని ఒక స్కూల్స్ ఉండవు. వాళ్ళు నిజంగా స్కూల్స్ ఉండవు. చిన్న వ్యాపారం చేసి బయట ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి. ఒక ప్రాపర్ ఇది లేదు, ఏమీ ఉండదు అక్కడ. ప్రాపర్ శానిటేషన్ లేక చాలా బాధపడుతూ వాళ్ళ యొక్క ఉసిరే పాకిస్తాన్ నాశనం అయిపోద్ది. వాళ్ళ యొక్క రాత్ అంటారు, WRATH రాత్ అంటే ఉసురు. బలోచిస్తాన్ ఉసురు పాకిస్తాన్ వాళ్ళు పురుగుల్లో చచ్చిపోతారు వాళ్ళని పెట్టిన బాధకు యాక్చువల్గా. సో నవ్ బలోచిస్తాన్ హ్యాపీలీ అనౌన్స్ వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ గాట్ ఇండిపెండెన్స్ అని ఎవరు అనౌన్స్ చేశారు? BLA, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనమాట. We wish them all the best. We wish Lord God Allah save them. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.